హాయ్ గాయ్స్, మేమైతే ఈరోజు సమ్మక్క జాతరకి అయితే వెళ్తున్నాము. సమ్మక్క సారక్క జాతరకి సమర్పించడానికి అయితే 5 కిలోల బంగారం తీసుకోవడం జరిగింది. ఇంట్లో పూజ చేసుకొని పూజ దగ్గర పెట్టి అమ్మవారి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాము. నేను, అమ్మ, నాన్న, మా హస్బెండ్, అన్నగారు అందరం కలిసి అయితే సమ్మక్క సారక్క జాతరకి అయితే స్టార్ట్ అయినాము. ఇప్పుడైతే వెళ్ళే దారిలో అయితే గట్టమ్మ దగ్గరికి వెళ్ళాము. గట్టమ్మ దగ్గర దర్శనం చేసుకొని అక్కడ కూడా సమ్మక్క సారక్క ఉన్నారు. ఫస్ట్ సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళే ముందు అయితే అక్కడ దర్శనం చేసుకుంటారంట. అందుకే అక్కడ దర్శనం చేసుకొని అయితే వెళ్ళాము. సమ్మక్క సారక్క ఎంట్రీ వచ్చేసి జంపన్న వాగులో వచ్చేసి మేమందరం స్నానాలు చేసి సమ్మక్క సారక్క జాతర అప్పుడైతే ఫుల్ వాటర్ ఉండేవి. ఇప్పుడైతే వాటర్ అంతగా ఏం లేవు, ఓన్లీ స్నానం చేసేంత వరకు అయితే ఉన్నాయి. జంపన్న దగ్గర మొక్కైతే మొక్కుకున్నాము. సమ్మక్క సారక్కకు వచ్చేసాము. ఫుల్ రష్ ఉంది ఫ్రెండ్స్. మేమైతే జనాలు ఉండరేమో అనుకున్నాము. రష్ అయితే ఫుల్ ఉంది. అక్కడైతే ఫుల్ జనాల మధ్యలో దొంగలు కూడా ఎక్కువ ఉన్నారు. ఫోన్లు కొట్టేస్తున్నారు. నేనైతే యుద్ధమే చేశాను అక్కడ దండేయడానికి. అక్కడ ఒక 2 ఫోటోలు అయితే దిగాము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత చిలకల పుట్టకైతే వెళ్ళడం జరిగింది. అక్కడ అమ్మ భరణి, కుంకుమ భరణి ఏదో అంటారు. అక్కడ వాటర్ అయితే జలపాతం అంటే వాటర్ ప్రవాహం ఎప్పుడు ఎనీ టైం జరుగుతూనే ఉంటుందంట. ఆ వాటర్ అనేటివి తాగితే ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే తగ్గుతుంది అని అయితే జనాల నమ్మకం. మంచి జరుగుతుంది అని చెప్పేసి మేము అక్కడ వాటర్ తాగడం అయితే జరిగింది. ఫిల్టర్ వాటర్ కంటే మంచిగా ఉన్నాయి. అమ్మవారు అక్కడ మాయమైన ప్రదేశం ఫ్రెండ్స్, చిలకల పుట్ట అనగా. అక్కడ నుంచి మెల్లగా ఇంటి నుంచి టిఫిన్ ఉప్మా చేసుకొని వెళ్ళాము. అక్కడైతే ఒక దగ్గర ఆగి టిఫిన్ తినడం అయితే జరిగింది. వెళ్ళే దారిలో చెట్టు కళ్ళు కనిపిస్తే అక్కడ ఒక 2 లీటర్ బాటిల్స్ ఒక 2 తీసేసుకొని వెళ్ళాము. మళ్ళీ వెళ్ళే దారిలో చేపలు అయితే కనిపించాయి ఫ్రెండ్స్. చేపలు ఒక 3 కేజీస్ అట్లా తీసుకొని కడిగించుకొని కట్ చేయించుకొని అయితే వెళ్ళాము. అక్కడ నుంచి కొంచెం దూరంలోకి వెళ్ళిన తర్వాత ఒక దగ్గర కూర్చొని వండుకొని తినడం అయితే జరిగింది. మెల్లగా తిని అయిపోయిన తర్వాత మెల్లగా ఇంటికి బయలుదేరడం అయితే స్టార్ట్ చేశాము ఫ్రెండ్స్.